ఇది వచ్చేటప్పటికి కార్డ్ సెట్, మెరూన్ కలర్ కార్డ్ సెట్ అండి. టాప్ ఇంకా మనకి బాటము ఓపెన్ చేసుకొని చూద్దాము. దీనికి వచ్చేటప్పటికి మనకి వీనెక్ ఇచ్చాడు. నెక్ని హైలైట్ చేస్తూ మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ కింద వరకు మిడిల్లో ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కట్ ఇచ్చాడు. హ్యాండ్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. మనకి టాప్ షార్ట్ టాప్ అండి. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. సైడ్ చిన్న కట్ అయితే ఇచ్చాడు. ఇది కార్డ్ సెట్. బోటమ్ను ఓపెన్ చేసుకొని చూద్దాం. బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. ఇది స్ట్రెచబుల్ ఇచ్చాడు. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 2XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. ఈ డ్రెస్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. దీని యొక్క లింక్ను కూడా అదే లింక్ కింద అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు పెట్టినా కానీ ఈ డ్రెస్ మోడల్ ఎప్పుడు పెట్టినా మనకి చాలామంది దగ్గర ఒక 100 ఆర్డర్స్ వరకు ఈ డ్రెస్ పైనే ఉంది. అంత ఆర్డర్ చేసుకుంటున్నారు. మోస్ట్ డిమాండింగ్ ఐటమ్. ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. టాప్కి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ యోక్ పార్ట్ వరకు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. కాంట్రాస్ట్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా వర్క్ చేసి ఉంది ఫుల్గా. మళ్ళీ మనకి ఆలియా కట్ కుర్తా లాగా ఉంటుందండి. ఇది ఆలియా కట్ కుర్తా. లోపల మనకి లైనింగ్ ఇవ్వలేదు, కాటన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. నెక్స్ట్ బోటమ్ను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఉంటుంది. మొత్తం కూడా మనకి ఇలా స్ట్రెచబుల్ అయితే ఉంటుందండి. దీనిలో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. ఇది మనకి ఆఫీస్ వేర్కి, చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాం. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి. మనకి మొత్తం కూడా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. ఒకసారి టాప్ను ఓపెన్ చేసుకొని బోటమ్ను ఓపెన్ చేసుకొని చూద్దాము. బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. మనకి బోటమ్కి సగం హాఫ్ ఎలాస్టిక్ ఇంకా హాఫ్ బెల్ట్తో అయితే ఇచ్చాడండి. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి XXL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి వీ నెక్ ఇచ్చాడు. నెక్ని హైలైట్ చేస్తూ నెక్ చుట్టూ కూడా మనకి ఇలాగా మిర్రర్, ఇది రియల్ మిర్రర్ కాదండి, మామూలుగా మిర్రర్తో అయితే హైలైట్ చేశాడు. ఇంకా హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. ఇంకా నెక్ కింద ఈ వీ నెక్ కింద ప్లీట్స్ లాగా అయితే డిజైన్ చేశాడు. ఇది వచ్చేటప్పటికి సైడ్ కట్స్ ఇవ్వలేదు, మనకి అంబ్రిల్లా టాప్ లాగా అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదండి. నెక్స్ట్ ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి నేను లాస్ట్ వీడియోలో కూడా చేశాను. ఈ కుర్తా సెట్ మనకి లైట్ బ్లూ కలర్ కుర్తా సెట్. టాపు ఇంకా బోటము. ఈ టాప్కి వచ్చేటప్పటికి స్లీవ్లెస్ అండి. దీనికి టాప్కి మనకి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసి ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్తో. ఇది కూడా మనకి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో ఉంటుందండి. చాలా బాగుంది. దీనిలో 3-4 కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. లాస్ట్ టైం నేను ఒక డ్రెస్ ఆర్డర్ చేస్తే ఇంకొక డ్రెస్ వచ్చింది. సో దానికి నాకు లింక్ కూడా దొరకలేదు. ఇప్పుడైతే ఈ వీడియో కింద ఈ డ్రెస్ యొక్క లింక్ని అయితే అప్లోడ్ చేస్తాను. ఇది బోటమ్ వచ్చేటప్పటికి ఆఫ్ వైట్ కలర్లో అయితే ఉంటుంది. బోటమ్ మనకి పటియాలా ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. దీనిలో ఉన్న కలర్స్ని కూడా అదే లింక్ కింద అయితే అప్లోడ్ చేస్తాను. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కుర్తా సెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 510 రూపీస్ పడిందండి. టాప్ ఇంకా బోటమ్ కుర్తా సెట్. దీనికి బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. టాప్ ఇంకా బోటమ్ సేమ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్తో అయితే ఇచ్చాడు. ఒకటి గ్రీన్, ఇంకొకటి పింక్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయి. మనకి బోటమ్కి వచ్చేటప్పటికి చుట్టూ ఎలాస్టిక్తో అయితే స్ట్రెచబుల్ ఇచ్చాడు. ఇంకా టాప్కి మనకి గ్రీన్ కలర్ లేస్తో అయితే హైలైట్ చేస్తూ నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. సైడ్ కట్ కూడా ఇచ్చాడండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి థిక్గా ఉంది. మనకి లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు.
ఈ మోడల్‌లో మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. దాని యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్‌లోడ్ చేస్తాను. ఇది డైలీ వేర్‌కి, ఆఫీస్ వేర్‌కి చాలా బాగా సెట్ అవుతుందండి. మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్‌గా అయితే ఉంది. నెక్స్ట్ కుర్తా సెట్‌నయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి గ్రీన్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఉన్న కుర్తా సెట్ అండి. ప్రైస్ వచ్చేటప్పటికి 500 అయితే పడింది. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎక్స్ఎస్ నుంచి 4XL వరకు ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయి. ఎక్స్ఎక్స్, 3XL, 4XL అయితే అవైలబుల్‌లో లేవు. మనకి బాటమ్ వచ్చేటప్పటికి ప్లాజో ప్యాంట్ లాగా ఇచ్చాడు. దీనికి బ్లూ కలర్ బాటమ్ అండి. గ్రీన్ కలర్ టాప్‌కి మనకి ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ నుంచి యోక్ పార్ట్ వరకు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి. ఎల్బో హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్‌గా ఉంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్‌తో ఉంటుంది. ఈ టాప్ మనకి స్ట్రైట్ కట్ కుర్తా అండి. ఫ్రంట్ మనకి నెక్ ప్యాటర్న్ వరకు అయితే వర్క్ చేసి ఉంది. బ్యాక్ అయితే ప్లెయిన్ ఇచ్చాడు. ఇది మనకి ఆఫీస్ వేర్‌కి, డైలీ వేర్‌కి, చిన్న చిన్న పార్టీస్‌కి చాలా బాగా సెట్ అవుతుందండి. మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్‌కి అయితే అవైలబుల్‌లో ఉంది. నెక్స్ట్ డ్రెస్‌నైతే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇదొచ్చేటప్పటికి మనకి యెల్లో కలర్ కుర్తా సెట్ అండి. టాప్ ఇంకా బోటము. దీనికి యెల్లో కలర్ కుర్తా సెట్. బోటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. దీనికి కూడా మనకి బోటమ్‌కి చుట్టూ అయితే ఎలాస్టిక్‌తో ఇచ్చాడు. సైజెస్ వచ్చేటప్పటికి ఎం నుంచి 3XL వరకు అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ప్రైస్ 693 రూపీస్ పడింది. టాప్‌కి వచ్చేటప్పటికి వీ నెక్ ఇచ్చాడు. నెక్ నుంచి యోక్ పార్ట్ వరకు అయితే మనకి మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. మల్టీ కలర్‌లో హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. హ్యాండ్స్‌కి కూడా హైలైట్ చేస్తూ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. మనకి సైడ్స్ పాకెట్స్ ఇవ్వలేదు, కానీ పాకెట్స్ టైప్‌లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్‌తో డిజైన్ చేశాడు. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఉంటుందండి. సైడ్ కట్స్ ఇవ్వలేదు. లోపల లైనింగ్ కూడా ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్‌గా ఉంది. లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్‌లోడ్ చేస్తాను. బ్యాక్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ అయితే ఇచ్చాడు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.